నీ శ్రమలో నిన్ను ఆదుకుంటాడు. నీ బలహీనతలో నిన్ను దేవుడు ఆదుకునేవాడుగా ఉన్నాడు. నీ అక్కర్లో నిన్ను దేవుడు ఆదుకునేవాడుగా ఉన్నాడు. నీ ఆపత్కాలమందు నువ్వు మరుపెద్దగా ఆయన నీకు ఒక ఆదరణకర్తగా ఉన్నాడు. నీ తల్లి అయినా నిన్ను అలా ఆదరించలేదు. నీ తండ్రి అయినా నిన్ను అలా ఆదరించలేడు. నీ స్నేహితులైనా నిన్ను అలా ఆదరించలేరు. నీ బంధువులైనా నిన్ను అలా ఆదరించలేరు. ఆయన నీతి అను తన దక్షిణ హస్తముతో నేనేం చేస్తాడట? ఆదుకుంటాడంట. మనకాడ ధనం ఉంటే మన స్నేహితులు మనల్ని ఆదుకోవాలని చూస్తారు. రక్త సంబంధాలు ఆదుకోవాలని చూస్తారు. ఆ ధనమే ఒకవేళ కాస్త దొరికిపోతే నీ దరికి ఎవరు కూడా రారు. ఎందుకంటే నీ పేద స్థితిని చూసి, నీ పరిస్థితిని చూసి అసహించుకున్న వారు చాలా మంది ఉంటారు. కానీ నిన్ను ప్రేమించేవాడు, నీకు సహాయం చేసేవాడు, నిన్ను ఆదుకున్నవాడు ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే.